హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ పాలనను తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన బాట పట్టారు. అన్నపూర్ణ కేంద్రాలను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. గేట్ ఇరగొడతాం నాడు కొనియకపోతే హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ పాలన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన బాటపట్టారు. అన్నపూర్ణ కేంద్రాలను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైట్గా హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్దనైతే ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన బాట పట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతి సైదులు అందిస్తారు. సైదులు, ప్రస్తుతం అక్కడ జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? శాలిని, ప్రస్తుతం అయితే జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే వీరికి మద్దతుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటుగా ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ కూడా వచ్చారు. ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. అంటే ఆందోళన కార్యక్రమం గల కారణాలు ఏంటంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 జంట నగరాలకు ఎంతో మంది పేదవారు హైదరాబాద్ వచ్చిపోతుంటారని, సో అలాంటి వారికి కడుపు నిండా అన్నం పెట్టాలని, ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు కొంత భోజనం చేసేందుకు ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి, సో నిరుపేదలైన వారికి కడుపు నిండా అన్నం పెట్టేందుకు అన్నపూర్ణ పథకం కేసీఆర్ తీసుకొచ్చారు. అది సక్సెస్ఫుల్ గా రన్ అయింది. సో కొన్ని రోజులకే అలాంటి అన్నపూర్ణ క్యాంటీన్లు కూడా మరింత విస్తృతం చేశాము. సో అవి ఇప్పుడు కొనసాగిస్తూనే ఉన్నది ప్రభుత్వం. కాకపోతే అన్నపూర్ణ పేరు మార్చి ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేరు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది పేరు మార్పుకు సంబంధించి. అందుకు ఇందిరమ్మ పేరు పెట్టడం సరైనది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే అన్నపూర్ణ అనగానే అమ్మవారు గుర్తొస్తారు మనకి. సో అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం సరైనది కాదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికకి తగ్గకపోతే, అంటే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరుని ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుగా మారుస్తూ ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వెంటనే ఎన్నికకి తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దాంతో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క అన్నపూర్ణ క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి ప్రస్తుతం అవి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 19 నెలల పాలనకు సంబంధించి ఇంతవరకు అన్నపూర్ణ క్యాంటీన్ల పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా చూసిన దాఖలాలు లేవు. ఎందుకంటే అన్నం క్వాలిటీ ఉందా లేదా, ఎంతమందికి భోజనం ప్రస్తుతానికి పేదలకి సంబంధించి అందిస్తున్నాము ఏంటి అనేది కూడా ఇంతమంది దానిపైన కూడా ఎటువంటి రివ్యూ కూడా చేయలేదు. కానీ వెంటనే అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా పేర్లు మార్చడం సరైనది కాదని చెప్పేసి కూడా చెబుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఆరోగ్యశ్రీ, అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చారు.
సో అదే పేరుతోటి మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కొనసాగించాము. సో ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుకు సంబంధించి ఆ నిర్ణయం పైన పునరాలోచించుకోవాలి, అది సరైనది కాదని చెప్పేసి కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. ఒకవేళ ఎన్నిక తగ్గకపోతే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుకు సంబంధించి ఎన్నిక తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ లో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి పేర్లు మార్పు వల్ల ప్రజలకు వచ్చేది ఏముండదు. కాకపోతే మనం ఇంకా అవసరమైతే అన్నపూర్ణ క్యాంటీన్ ని పెంచే ప్రయత్నం చేయాలి. ఇంకెక్కడెక్కడ లేవు, ఎంతమంది పేదవాళ్ళు హైదరాబాద్కి వచ్చిపోతుంటున్నారు, అలాంటి వారికి ఇంకా భోజనం సౌకర్యాలు ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది ఒకసారి రివ్యూ చేసుకొని అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇలా పేర్లు మార్చుకుంటూ పోతే ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచించుకోవాలని చెప్తున్నారు. అవసరమైతే ఒకవేళ పేరు మార్పు ఖచ్చితంగా తీసుకోవాలని ప్రభుత్వం ఏ మేరకైతే నిర్ణయం తీసుకుంటే మాత్రం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. కౌన్సిల్ సమావేశంలో మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు పేరు మార్పుపై నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌన్సిల్ సమావేశం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకుండా పేరు మార్పుపై నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగా జిహెచ్ఎంసీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లందరూ కూడా ఈ రోజు ఉదయమే జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గరికి వచ్చారు. కార్యాలయం దగ్గర కంప్లీట్ గా 4 గేట్లు కూడా పూర్తి క్లోజ్ చేశారు. సో వాటిని పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చి కొద్దిసేపు 10-15 నిమిషాల పాటు కూడా జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు కూర్చొని నిరసన తెలిపారు. నిరసన తెలిపిన తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కలిసేందుకు కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే వినతి పత్రంలో కొన్ని అంశాలు పేర్కొన్నారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం సరైనది కాదు, దీనిపైన ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఆ యొక్క వినతి పత్రం జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణానికి ఇవ్వనున్నారు. ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆ నిర్ణయం కాక ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఎక్కడైతే అన్నపూర్ణ క్యాంటీన్లు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నాయో ఆ అన్నపూర్ణ క్యాంటీన్ల వద్ద ఖచ్చితంగా ఒక నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.